కల్తీ నెయ్యిపై తెలుగు రాష్ట్రాల్లో విస్తృత చర్చ. అసెంబ్లీలో నిజాలు నిగ్గు తేలుస్తామంటూ ప్రచారం. చివరకు పాత చింతకాయ పచ్చడి తరహా సామెతను తలపించిన చంద్రబాబు. రాజకీయ విమర్శలతో సరిపెట్టిన సీఎం. కల్తీ నెయ్యిపై ఆధారాలు చూపిస్తారేమోనని ఎదురుచూసిన జనం. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనడానికి ఆధారాలు చూపని ప్రభుత్వం. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ హడావుడి. అసెంబ్లీ చర్చలో ఎలాంటి ఆధారాలు చూపించని కూటమి ప్రభుత్వం. నెయ్యి రేట్లపై జరగని చర్చ. నువ్వు దొంగంటే నువ్వు దొంగ అనుకుంటున్న టీడీపీ, వైసీపీ. అసలు దొంగలను పట్టుకోని వైనం. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నదెవరు? భక్తులకు క్షమాపణలు చెప్పేదెవరు? అపచారమంటూ విర్రవీగిన నేతలు. నిరూపించాల్సిన సమయంలో చేతులెత్తేసిన వైనం. అసెంబ్లీలో చర్చ ద్వారా సాధించిందేమిటి? ఆధారాలు చూపించలేదంటున్న వైసీపీ. రాజకీయంగా కక్ష తీర్చుకుంటున్నారని వైసీపీ విమర్శలు. చంద్రబాబు క్లారిటీ మిస్ అయ్యారా? కల్తీ పాలు అంశం డైవర్షన్ కోసమేనా అసెంబ్లీలో చర్చ? కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చిచ్చురేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే తాజాగా అసెంబ్లీలో జరిగిన చర్చలో దీనిపై ప్రభుత్వం తిరుగులేని ఆధారాలు బయటపెడుతుందని సామాన్య భక్తులు ఆశించినప్పటికీ చర్చ కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నెయ్యి నాణ్యత, ధరలు, పక్కా ఆధారాలపై స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వం వెనుకబడిందా అన్న సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని గుజరాత్కు చెందిన ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ను ప్రభుత్వం ముందుగా చూపించింది. అయితే అసెంబ్లీలో ఆ రిపోర్టుకు మించి కొత్తగా ఏవైనా శాస్త్రీయ ఆధారాలు లేదా దర్యాప్తు సంస్థల నివేదికలను ప్రభుత్వం బయటపెడుతుందని అందరూ భావించారు. కానీ సభలో చర్చ కేవలం పాత చింతకాయ పచ్చడి చందంగా రాజకీయ దూషణలకే పరిమితమైందని వైసీపీ ఆరోపిస్తోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు ఎప్పుడు కలిసింది, ఏ ట్యాంకర్లలో లోపం ఉంది అన్న టెక్నికల్ వివరాలను ప్రభుత్వం పక్కాగా ప్రజల ముందు ఉంచలేకపోయింది. దీంతో చంద్రబాబు ఈ విషయంలో క్లారిటీ మిస్ అయ్యారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం ఎక్కువగా వైసీపీ వైఫల్యాలను, గత పాలకుల విధానాలను ఎండగట్టడానికే సరిపోయింది. తిరుమల పవిత్రతను గత 5 ఏళ్లలో ఎలా దెబ్బతీశారో వివరించారు తప్ప కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యక్తులపై పక్కాగా ఆధారాలు చూపడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిని అస్త్రంగా చేసుకున్న వైసీపీ ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, కేవలం రాజకీయ కక్షతోనే తమపై బురద చల్లుతున్నారని ఎదురుదాడి చేస్తోంది. ఇరుపక్షాలు ఒకరినొకరు దొంగలంటూ సంబోధించుకోవడం తప్ప నిగ్గుతేలిన నిజాలు ఏవీ లేవని విశ్లేషకులు భావిస్తున్నారు. అపచారం జరిగిందని, హిందూ ధర్మానికి ముప్పు వాటిల్లిందని నేతలు ప్రాయశ్చిత్త దీక్షలు, పూజలతో హడావుడి చేశారు. అయితే అపచారం జరిగిందని విర్రబీగిన నేతలు దానిని సభలో నిరూపించాల్సిన సమయంలో చేతులెత్తేయడం చర్చనీయాంశంగా మారింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నది ఎవరనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది. అసెంబ్లీ చర్చ ద్వారా భక్తులకు కల్తీపై స్పష్టమైన సమాధానం దొరకకపోగా సెంటిమెంట్ అస్త్రంతో రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. చివరికి ఈ వివాదంలో భక్తులకు క్షమాపణలు చెప్పేది ఎవరనేది తేలాల్సి ఉంది. తిరుమల నెయ్యి కొనుగోలులో ధరల విషయంలోనూ అసెంబ్లీలో సమగ్రమైన చర్చ జరగలేదు. మార్కెట్ ధర కంటే తక్కువగా, అంటే కిలో కేవలం $320కే నెయ్యి సరఫరాకు ఎలా అనుమతించారు? ఆ సమయంలో అధికారుల పాత్ర ఏమిటి అనే కోణంలో విచారణ నివేదికలు సభ ముందుకు రాలేదు. కేవలం నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకుంటూ టీడీపీ, వైసీపీ కాలయాపన చేశాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. తక్కువ ధరకు నెయ్యి ఇచ్చినప్పుడే నాణ్యతను ఎందుకు ప్రశ్నించలేదు? అసలు దొంగలను పట్టుకోవడంలో అలసత్వం ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కల్తీ పాల వల్ల ప్రజలు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ వైఫల్యం నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి మళ్లీ లడ్డూ నెయ్యి అంశాన్ని అసెంబ్లీలో చర్చకు తెచ్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఆసుపత్రి సూపరింటెండెంట్ వంటి అధికారులపై సస్పెన్షన్ వేటు పడుతున్న తరుణంలో సామాజిక సమస్యల కంటే సెంటిమెంట్ అంశానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. చర్చలు ఎన్ని జరిగినప్పటికీ సామాన్య పౌరుడికి కావలసింది వాస్తవాలు, కల్తీ లేని ఆహారం. కానీ అసెంబ్లీలో ఆ స్పష్టత లోపించింది. అసెంబ్లీలో గంటల తరబడి జరిగిన చర్చ చివరకు భక్తుల పాలిట నిరాశనే మిగిల్చింది.
ప్రభుత్వం పక్కా ఆధారాలు చూపి వైసీపీని ఇరకాటంలో పెడుతుందని భావించినా అది కేవలం మాటల యుద్ధానికే పరిమితమైంది. సుప్రీంకోర్టు ఇప్పటికే సిట్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో సభలో రాజకీయ వాదోపవాదాల వల్ల సాధించిందేమీ ఉండదని అర్థమైంది. అటు వైసీపీ తనపై పడిన మచ్చను కడిగేసుకునే ప్రయత్నం చేయగా, ఇటు ప్రభుత్వం విమర్శలకే పరిమితమవడంతో అసలు వాస్తవాలు మరుగున పడిపోతున్నాయి. ఆధారాలు లేనప్పుడు ఇంత హడావుడి ఎందుకన్న విమర్శలను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.